నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్ గురించి, అలాగే అంతరిక్షంలో మన వ్యోమగాములు దినచర్య ఎలా ఉంటుందో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో వారి జీవితం, ఆహారం, నిద్ర, చివరికి టాయిలెట్ ఎలా వాడతారో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అసలు గగన్యాన్ మిషన్ అంటే ఏమిటి? ఇది భారతదేశం చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. దీని ప్రధాన లక్ష్యం ముగ్గురు భారతీయ వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోకి భూకక్షలోకి పంపి 3 నుంచి 7 రోజుల పాటు అక్కడ ఉంచి వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడం. మానవ సహిత గగన్యాన్ మిషన్ 2027లో ప్రారంభం కావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 4 టెస్టు పైలట్లు ఇప్పటికే రష్యాలో, మన దేశంలో కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారి పేర్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ మరియు శుభాంశు శుక్ల. ఇస్రో యొక్క అత్యంత శక్తివంతమైన LVM-3 రాకెట్ ఈ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. అంతరిక్షంలో వ్యోమగాములు కేవలం గంటల లెక్కన కాకుండా ప్రతిరోజు క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తారు. గురుత్వాకర్షణ లేకపోవడం వలన వారి కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. అందుకే రోజుకు కనీసం 2 గంటల వ్యాయామం చేయడం తప్పనిసరి. ఇందుకు ప్రత్యేకమైన రెసిస్టెన్స్ పరికరాలు, ట్రెడ్మిల్స్ వాడుతారు. వారు ప్రధానంగా మైక్రోగ్రావిటీలో శూన్య గురుత్వాకర్షణ వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. వారు తేలిపోకుండా ఉండేందుకు తమ స్లీపింగ్ బ్యాగ్లను గోడకు ఉంచుకుని నిద్రపోతారు. వారు తీసుకునే ఆహారం గురించి మీకు నేను వివరిస్తాను. మరి వాళ్ళు ఏమి తింటారు? అంతరిక్షంలో ఆహారం భూమిపై ఉన్నట్లుగా ఉంటుందా? వారు తినే ఆహారం డిహైడ్రేట్ చేసి ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఉంటుంది. నీటిని కలిపిన తర్వాత ఆహారం తినడానికి సిద్ధమవుతుంది. వారు తాగే టీ, కాఫీ, జ్యూసులు అన్నీ పొడి రూపంలో ఉంటాయి. వీటికి ట్యూబ్ సహాయంతో వేడి నీటిని కలిపి తాగుతారు. ఆహారం తేలిపోకుండా ఉండేందుకు ఫుడ్ ప్యాకెట్లను మరియు ట్రేలను తమ ఒడికి ఫాస్టనర్స్తో కట్టుకుంటారు. ఇది చాలా మందికి ఉన్న పెద్ద ప్రశ్న. జీరో గ్రావిటీలో బాత్రూమ్ ఎలా వాడాలి? అంతరిక్షంలో టాయిలెట్లు గురుత్వాకర్షణకు బదులుగా శక్తివంతమైన గాలిని ఉపయోగిస్తాయి. వారు టాయిలెట్ సీటుకు కూర్చునేటప్పుడు తేలిపోకుండా ఉండేందుకు తమను తాము పట్టీలతో బిగించుకుంటారు. మూత్రాన్ని ఒక ప్రత్యేకమైన పన్నెల్ ద్వారా సేకరించి దాన్ని శుద్ధి చేసి మళ్లీ తాగడానికి వీలుగా నీరుగా మారుస్తారు. అవును, అంతరిక్షంలో నీటిని వృధా చేయరు. మలాన్ని కూడా ఎయిర్ సక్షన్ ద్వారా సేకరించి ఎయిర్ టైట్ కంటైనర్లలో భద్రపరుస్తారు. తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ వ్యర్థాలను భూ వాతావరణంలో కాలిపోయే కార్గో షిప్లలో ఉంచి పంపేస్తారు. 3 నుంచి 7 రోజులు మిషన్ పూర్తయ్యాక మన వ్యోమగాములు భూమికి ఎలా తిరిగి వస్తారు? గగన్యాన్ యొక్క క్రూ మాడ్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించి వేగం తగ్గించేందుకు పారాచూట్లను ఉపయోగిస్తారు. మన వ్యోమగాములు అంతరిక్షం నుంచి తిరిగి వచ్చేటప్పుడు భూమిపై కాకుండా భారత సముద్ర జలాల్లో స్ప్లాష్ డౌన్ అవుతారు. అంటే అరేబియన్ సముద్రంలో ల్యాండ్ అవుతారు. మీరు చూశారు కదా గగన్యాన్ మిషన్ వివరాలు మరియు అంతరిక్షంలో వారి జీవనం ఎలా భిన్నంగా ఉంటుందో. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గగన్యాన్ మిషన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయండి. మరియు ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియో కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.